హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి కాంపిటెంట్ అథారిటీ కోట, కన్నర్ కోట రౌండ్ 1 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి సర్వీస్ అండ్ నాన్ సర్వీసెస్ క్యాండిడేట్స్కి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఎవరు రౌండ్ 1కి ఎలిజిబుల్, రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి, ప్రయారిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటే టాప్ కాలేజ్లో టాప్ బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, సీట్ మ్యాట్రిక్స్ని చూస్తూ పెట్టుకోవాలా, అండ్ దాంతోపాటు రౌండ్ 1కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది పర్టికులర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్న లేదా అర్థమవుతుంది. ఛానల్ని ఫాలో అవ్వండి. నీట్ పీజీ రిలేటెడ్ ప్రతి కంటెంట్ని మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. అందరూ తెలుగు ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వాళ్ళలో మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై అవుతుంది. లేదు సార్ మేము మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మెంటర్షిప్ ఎందుకు సార్, మేము ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఇప్పటి వరకు మీరు చేసింది ఏదైతే ఉందో అది ఒక 50% అవుతే మీరు ఇప్పుడు చేయాల్సింది 50% అనమాట. రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోకపోతే మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్స్ పోగొట్టుకుంటారు. అండ్ ప్రాపర్గా కౌన్సిలింగ్ అర్థం చేసుకోకపోతే మీకు కౌన్సిలింగ్లో వెళ్తా ఉంటే ఎక్కడ స్ట్రక్ అవుతారో కూడా తెలియదు. ఇలాంటి రూల్స్ అనేవి ఒక ఎక్స్పర్ట్ మాత్రమే మీకు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాడు. సో మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో మీరు టాప్ బ్రాంచ్ని సాధించేటప్పుడు ఈ మెంటర్షిప్ ఫీజు పెద్దగా మీకు ఎక్కువగా అనిపించదు. సో మేము మీకు టైం ఇస్తున్నందుకు తీసుకున్న ఛార్జెస్ మాత్రమే, అది కౌన్సిలింగ్ ఎంటైర్ అయిపోయేంత వరకు కూడా. సో మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్ కన్వీనర్ కోటాకు సంబంధించింది, అంటే కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించింది. సో నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి మళ్ళీ రౌండ్ 1 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మళ్ళీ నోటిఫికేషన్ అది అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో సర్వీస్, నాన్ సర్వీస్ ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోసం చూస్తున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మనకు ఈ రోజు 11 AM నుంచి ఓకేనా December 3rd, 2025 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో 4 days టైం ఇచ్చారు. అయితే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు కొంచెం ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చారు. సో మనకు ఫస్ట్ వరకు ఓకేనా 1 December వరకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిపోర్టింగ్ ఉంది. జనరల్గా అయితే రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు, కానీ ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చారు, 1 day ముందుగానే. సో దీనివల్ల కొంతమంది ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్ పెడతారు, కానీ పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. సో మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి December 3rd, 2025 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎక్సర్సైజింగ్ వీడియో కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. సో మీ వెబ్ ఆప్షన్ పెట్టడానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏదైతే మనకు కాంపిటెంట్ అథారిటీ కూడా వెబ్సైట్ ఉంటుందో అక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్, ఫైనల్ అప్లికేషన్ ఫామ్, పేమెంట్ రిసిప్ట్, దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ అని ఒక లింక్ ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, వెబ్ ఆప్షన్ ఒక లింక్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, బ్రాంచ్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవగానే మీకు ఇక్కడ కాలేజీలు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఈ కాలేజీలు అన్నీ కూడా మీరు క్లిక్ చేయాలి. యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు కాలేజ్ ఆప్షన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. యాడ్ అయిన తర్వాత వీటిని సేవ్ చేయాలంటే కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సేవ్ మీద క్లిక్ చేస్తారో మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఓటీపీని ఎంటర్ చేసి ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సరే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ని డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేయవచ్చా అంటే కాదు, ఇక్కడ యాడ్ అనే ఆప్షనే ఉంటుంది. యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే యాడ్ అవుతా ఉంటాయి. సో మీరు అప్ అండ్ డౌన్ అనేది మార్చుకోవచ్చు, డ్రాగ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, పైకి కిందికి అనేది డ్రాగ్ చేయొచ్చు. అయితే మీ కర్సర్ని ఎప్పుడైతే మీరు స్క్రోల్ చేస్తూ ఉంటారో కొన్నిసార్లు మీకు ఆప్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనా, పైకి కిందికి ఆప్షన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సార్ వీటికి ఏమైనా సేవ్ ఆప్షన్ కానీ లాక్ ఆప్షన్ కానీ ఉంటుందా? సో లాక్ ఆప్షన్ ఏమి ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారో ఓకేనా, యాడ్ చేస్తూ ఉంటారో లాస్ట్ మినిట్ తర్వాత ఆటోమేటికల్లీ మీరు ఓటీపీ లేకపోయినా కూడా ఇక్కడ జస్ట్ ఇక్కడ సార్ నేను సేవ్ చేయలేదు అన్నా కూడా రైట్ సైడ్లో ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. ఓకేనా, సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ 1కి 2 సార్లు చూసుకోవడానికి అయితే ట్రై చేయండి.
ఓకేనా. సో ఇప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుందాం. సో ఎవరికైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ అనేది వస్తుందో ఆ సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలి. 23,600 రూపాయలు అనేది పే చేయాలి. మీరు రౌండ్ 1 లో పే చేస్తే రౌండ్ 2 కానీ రౌండ్ 3 కానీ మీకు అప్గ్రేడ్ అయితే మళ్ళీ పే చేయాల్సిన పని లేదు. ఇది వన్ టైం పేమెంట్, నాన్ రీఫండబుల్. సార్ ఇప్పుడు నేను స్టేట్ రౌండ్ 1 లో జాయిన్ అయ్యాను, నేను ఆల్ ఇండియా కోటాకి వెళ్తాను, ఇది రీఫండ్ చేస్తారా? చెయ్యరు. ఓకేనా. నేను ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాను, మళ్ళీ స్టేట్ రౌండ్ 2కి వచ్చాను, ఇది మళ్ళీ కట్టాలా? అవసరం లేదు. సార్ నాకు రౌండ్ 1 లో సీట్ రాలేదు, నాకు రౌండ్ 2 లో ఫ్రెష్ గా వచ్చింది, నేను కట్టాలి. సీట్ వచ్చిన క్యాండిడేట్ అది రౌండ్ 1 లో ఫ్రెష్ గా రానివ్వండి, రౌండ్ 2 లో రానివ్వండి, రౌండ్ 3 లో రానివ్వండి, రౌండ్ 4 లో రానివ్వండి, రౌండ్ 5 లో రానివ్వండి, ఎప్పుడు ఫ్రెష్ గా మీకు సీట్ అలాట్ అయినా కూడా ఈ యూనివర్సిటీ ఫీజు అనేది కట్టాలి. ఇది నాన్ రీఫండబుల్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మీకు సరైన అవగాహన లేకపోతే ఈ ఫీని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా. సో దీనికన్నా మెంటర్ని హైర్ చేసుకొని మెంటర్ దగ్గర మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓకేనా. ఎవరికైతే సీట్ వస్తుందో, ఓకే, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో క్లినికల్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ 4,96,800 రూపీస్ అనేది ట్యూషన్ ఫీ. ఓకేనా. ట్యూషన్ ఫీ మీరు పే చేయాలి. సో పారా క్లినికల్ వచ్చేసరికి 1,55,250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ప్రీ క్లినికల్ వచ్చేసరికి 70,380 రూపీస్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫీ పర్టిక్యులర్స్. ఓకేనా. మీకు వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలో చెప్పాను అండ్ ఫీకి సంబంధించి చెప్పాను. సో ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం. సార్ ఎవరెవరు ఎలిజిబుల్ సార్? ఓకేనా. ఎవరెవరు ఎలిజిబుల్ సార్ అంటే ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉందో కన్వీనర్ కోటాలో మీరు ఎలిజిబుల్. సార్ నేను కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్మెంట్ కోటా కూడా అప్లికేషన్ చేశాను సార్, మీరు కూడా ఎలిజిబుల్. ఓకేనా. సార్ నాకు ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశాను, రౌండ్ 1 లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, నేను ఎలిజిబులా? మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరు సార్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే అప్లికేషన్ చేయలేదో, ఎవరైతే నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సార్ మేము రౌండ్ 1 లో వెబ్ ఆప్షన్ స్కిప్ చేసి రౌండ్ 2 నుంచి పెట్టుకోవచ్చా అంటే మీకు ఈ యొక్క అవకాశం ఉంది కదా అని రౌండ్ 1 ని స్కిప్ చేయకండి. రౌండ్ 1 లో అట్లీస్ట్ ఒక ఆప్షన్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. అట్లీస్ట్ ఒక ఆప్షన్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఏదైతే మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉందో మీరు వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇది ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా మంది అడుగుతుంది ఏంటంటే సార్ ఇవేంటి సార్? ఓకేనా. ఈ టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీలు ఏంటి సార్ అంటే మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఒక ఆంధ్ర రీజియన్ క్యాండిడేట్ 15% ఆఫ్ ద ఏపీ యూఆర్ సీట్స్ కి అవి ఏయుఎస్విలో ఉన్నవి అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉన్న వాటికి ఎలిజిబుల్. 85% ఆఫ్ ద ఏయు రీజియన్ లో ఉన్న వాటికి ఎలిజిబుల్ అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉన్న 65.62% ఆఫ్ ఏయు సీట్స్ కూడా ఎలిజిబుల్. అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ 15% ఆఫ్ ఏపీయూఆర్ సీట్స్ ఇన్ ఏయుఎస్విలో ఉన్న వాటికి ఎలిజిబుల్ అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉన్న వాటికి ఎలిజిబుల్. 85% వాళ్ళ రెస్పెక్టివ్ రీజియన్ లో ఉన్న ఎస్వి రీజియన్ లో ఉన్న వాటికి ఎలిజిబుల్ అండ్ 34.38% సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉన్న ఎస్వి సీట్స్ కి ఎలిజిబుల్. ఇవి జస్ట్ మీరు తెలుసుకోవడం కోసం మాత్రమే. వీటిని బట్టి మీరు ఎప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టకూడదు. ఓకేనా. సో ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరు సార్? ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ 15% ఆఫ్ ద అన్రిజర్వ్ సీట్స్ అండ్ దాంతో పాటు ఏ రీజియన్ లో ఉన్న అన్రిజర్వ్ సీట్స్, ఎస్వి రీజియన్ లో ఉన్న అన్రిజర్వ్ సీట్స్ మాత్రమే ఏపీ ఎన్ఎల్ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. వాటిని బట్టి మనం ఎప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టకూడదు. ఓకే. సో ఇప్పుడు రౌండ్ 1 కు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుందాం. ఓకేనా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుందాం. ఓకే. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచో సీట్ బ్లాకింగ్ అని మేము అంటున్నాము. అది మేబీ యూనివర్సిటీ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎగ్జాక్ట్ గా నోటిఫికేషన్ లోనే ఆ సీట్ బ్లాకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీకు 100% వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజీలు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ మీకు జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ ఇక్కడ రాదు. ఓకే. ఇప్పుడు రౌండ్ 1 కు సంబంధించిన రూల్స్ అనేవి మాట్లాడుకుందాం. ఓకేనా. రౌండ్ 1 కు సంబంధించిన రూల్స్ అనేవి మాట్లాడుకుందాం. రౌండ్ 1 కి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా. ఎప్పుడైతే మీరు రౌండ్ 1 కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెడతారో మనకు 2 రకాలుగా ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అవ్వడం, సీట్ అలాట్మెంట్ కాకపోవడం. ఓకేనా. సీట్ అలాట్మెంట్ అవ్వడం, సీట్ అలాట్మెంట్ కాకపోవడం. సీట్ అలాట్మెంట్ అయింది, రిపోర్ట్ చేయాలి. ఓకేనా. రిపోర్ట్ చేయాలి లేదా నాట్ రిపోర్ట్ చేయాలి.
ఓకేనా, నాట్ రిపోర్ట్ చేయాలి. సీట్ అలాట్మెంట్ అయింది, ఒకటి రిపోర్ట్ చేయాలి లేదా నాట్ రిపోర్ట్ చేయాలి. మీరు ఒకవేళ రిపోర్ట్ చేస్తేనేమో డైరెక్ట్గా రౌండ్ 2కి ఎలిజిబుల్. ఓకేనా, డైరెక్ట్గా రౌండ్ 2కి ఎలిజిబుల్. అసలు మీకు సీటే రాలేదనుకోండి రౌండ్ 2కి ఎలిజిబుల్. ఓకేనా, కానీ సీట్ వచ్చి నాట్ రిపోర్ట్ చేశారు అనుకోండి. ఓకేనా, సీట్ వచ్చి నాట్ రిపోర్ట్ చేశారు అనుకోండి, ఆ పర్టికులర్ బ్రాంచ్ ఆ పర్టికులర్ కాలేజ్లో ఉన్నది నాట్ ఎలిజిబుల్ అవుతారు సెకండ్ రౌండ్ నుంచి. అండ్ ఈ ఇయర్ మీరు అక్కడ చదవడానికి వీల్లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రౌండ్ 1 ఆప్షన్స్ ఏ, బి, సి, డి అనే కాలేజ్. సో డి అనే కాలేజ్లో ఈ అనే బ్రాంచ్ నాకు సీట్ అలాట్మెంట్ జరిగింది. ఓకేనా, డి అనే కాలేజ్లో నాకు ఈ అనే బ్రాంచ్ అలాట్ అయింది. ఇది నా 4th ఆప్షన్ నాకు అలాట్మెంట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఆప్తాల్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, రంగరాయ మెడికల్ కాలేజ్లో ఆప్తాల్ అనే బ్రాంచ్ వచ్చింది. కానీ పెట్టేప్పుడు నేను వెబ్ ఆప్షన్ పెట్టినా కానీ ఇప్పుడు నాకు రిపోర్ట్ చేయాలనిపించట్లేదు అనుకోండి. రిపోర్ట్ చేయాలి అనిపించకపోతే ఈ ఆప్తాల్ అనే బ్రాంచ్ మీరు ఇంకా 2025లో చదువుకోవడానికి వీల్లేదు. రౌండ్ 2 నుంచి మీకు ఈ ఆప్షన్ అనేది మీకు పనిచేయదు. ఎందుకు సార్ అట్లా పనిచేయదు అంటే, మీకు రౌండ్ 1లో సీట్ బ్లాక్ చేశారు కాబట్టి మీకు ఏదో ఒక పనిష్మెంట్ ఉండాలి కాబట్టి ఈ పర్టికులర్ బ్రాంచ్ అనేది మీరు పెట్టడానికి వీల్లేదు. అది ఓన్లీ రంగరాయ మెడికల్ కాలేజ్లో. రంగరాయ మెడికల్ కాలేజ్లో వేరే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఆప్తాల్ అనే బ్రాంచ్ని వేరే కాలేజ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి ఇది ఉంది కదా, ఈ అడ్వాంటేజ్ ఉంది కదా అని సీట్ బ్లాక్ చేయొద్దు. ఈ అడ్వాంటేజ్ ఉంది కదా అని మీరు సీట్ బ్లాక్ అయితే చేయొద్దు. ఓకేనా, ఇది మాత్రమే ఇంపార్టెంట్ రూల్ రౌండ్ 1కి సంబంధించి. ఇంతకు మించి రౌండ్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ రూల్ అనేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు రౌండ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ జరిగింది, మీరు రిపోర్ట్ చేయలేదు, మీరు రౌండ్ 2కి ఎలిజిబుల్. సార్ రౌండ్ 2కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే, రౌండ్ 1లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, రౌండ్ 1లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా ఎలిజిబుల్, రౌండ్ 1లో అసలు సీట్ రాకపోయినా ఎలిజిబుల్, అండ్ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టకపోయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్. కానీ సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏం జరుగుతుందనే కండిషన్ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్, సార్ నాకు ఏఐక్యూ రౌండ్ 1లో సీట్ ఉంది సార్ ఆల్రెడీ. ఓకేనా, నాకు ఏఐక్యూ రౌండ్ 1లో సీట్ ఉంది సార్, రిపోర్ట్ చేశాను సార్. ఇప్పుడు నేను ఏపీ రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఓకేనా, ఏపీ రౌండ్ 1లో నేను పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు. సీట్ వస్తే ఏం చేయాలి సార్? ఏఐక్యూని రిజైన్ చేసి ఏపీలోకి వచ్చి జాయిన్ అవ్వాలి. సార్ నేను ఏపీలో జాయిన్ అయిన తర్వాత ఏఐక్యూ రౌండ్ 2కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. సార్ నేను ఏఐక్యూ రౌండ్ 2లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏపీ రౌండ్ 2కి రావచ్చా? రావచ్చు. ఓకేనా, సో అదేవిధంగా స్టేట్లో రౌండ్ 1లో సీట్ వచ్చింది కన్నర్కోట, రిపోర్ట్ చేశారు. స్టేట్ రౌండ్ 2లో మళ్ళీ కొత్తగా సీట్ వచ్చింది. ఈ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి మీ డాక్యుమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి. మీరు ఈ కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చుకొని ఈ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. రౌండ్ 1 నుంచి రిలీవ్ అయ్యి రౌండ్ 2లోకి జాయిన్ అవ్వాలి. సార్ నాకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది రౌండ్ 1. సార్ నేను కన్వీనర్ కోట రౌండ్ 1 తర్వాత మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఒకవేళ సీట్ వస్తే కన్వీనర్ కోట రౌండ్ 1 నుంచి నేను మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఇవి రూల్స్, రెగ్యులేషన్స్. ఓకే, సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అవే అనమాట. మీరు జాగ్రత్తగా చదివితే ఇవే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మారవు. సో నేను చూస్తున్నాను కాబట్టి ఇవి పెద్దగా చదవాల్సిన పని లేదు. సేమ్ రూల్స్ ఉన్నాయి, పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1 జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత రౌండ్ 1 సీట్ని మీరు రిజైన్ చేసుకోవాలనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఎవ్రీ రౌండ్కి ఉంటుంది. అక్కడ మనం ఫ్రీ ఎగ్జిట్ అయిపోయి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. అయితే రౌండ్ 3 తర్వాత అంటే బిఫోర్ రౌండ్ 3 ఆఫ్టర్ రౌండ్ 2 మనకు ఒక ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ తర్వాత మీరు ఒకవేళ సీట్ వదలాలనుకుంటే 3 lakhs పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఓకేనా, 18% జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది అండ్ 3 years డిబార్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ప్రయారిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో మీలో ఉన్న చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇదే అనమాట. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది సార్ సీట్ మ్యాట్రిక్స్లో మా బ్రాంచ్ మా కాస్ట్ కానీ ఎలాంటి సీట్ లేదు, ఓకేనా, లేదు ఓపెన్లో లేదు, లేకపోతే మనకు గవర్నమెంట్లో లేదు. సో ఇవన్నీ అడుగుతా ఉన్నారు. లేదు సార్ నాకు ఏయూలో ఓసీలో ఒక 10,000 ర్యాంక్ వచ్చింది. ఓకేనా, నాకు 10,000 ర్యాంక్ వచ్చింది సార్, ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ బ్రాంచ్ జనరల్ మెడిసిన్ అనే బ్రాంచ్ ఒక కాలేజ్ చదవాలంది, కానీ ఆ కాలేజ్ సీట్ లేదు సార్, నేను పెట్టాలా వద్దా వెబ్ ఆప్షన్స్? సీట్ మ్యాట్రిక్లో ఒక సీట్ లేదు, పెట్టాలా వద్దా? లేదు సార్, నాకు ప్రీవియస్ ఇయర్లో ఈ 10,000 ర్యాంక్కి నాకు జనరల్ సర్జరీ అనే బ్రాంచ్ వచ్చింది ఒక కాలేజ్లో, అక్కడ నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయాలా?
కానీ నాకు జనరల్ మెడిసిన్ కానీ, డెర్మటాలజీ కానీ, రేడియాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ నాకు ఇవి ఇంట్రెస్ట్ ఉంది సార్. కానీ నాకు ప్రీవియస్ ఇయర్లో సీట్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, దీనికి సజెషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను చెప్తాను వినండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ ఓన్లీ మీకు రెఫరెన్స్ కోసం చూసుకోవడానికి మాత్రమే. ఓకేనా, ప్రీవియస్ ఇయర్లో ఈ ర్యాంక్కి అదే బ్రాంచ్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేయొద్దు. ఓకేనా, రెఫరెన్స్. నెక్స్ట్, మీకు ర్యాంక్తో సంబంధం లేదు, మీకు క్యాస్ట్తో సంబంధం లేదు, మీకు రీజియన్తో సంబంధం లేదు. మీకు ఏం చేశాడు యూనివర్సిటీ వాళ్ళు, ఒక అవకాశం ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చారు. ఏం ఛాన్స్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్ పెట్టుకోండి అని ఒక ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మన వెబ్ ఆప్షన్స్ ఎలా ఉండాలి, మనకు ర్యాంక్, క్యాస్ట్, సీట్ మ్యాట్రిక్స్తో సంబంధం లేదు. ఓకే, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, ఓకేనా, జనరల్ మెడిసిన్ బ్రాంచ్ ఎస్సీ వాళ్ళకి లేదు అనుకుందాం. సో కాకపోయినా కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ మీకు కనిపిస్తుంది ఆప్షన్లో. సో కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకేనా, లేదు గుంటూరు మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్లో సీట్ లేదు, అయినా గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టుకోండి. మీకు ఏం చదవాలని ఉంటుందో అది పెట్టుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జనరల్ మెడిసిన్ అనే బ్రాంచ్ కావాలి, అది గవర్నమెంటా ప్రైవేట్ ఏకేట ఏదైనా పర్లేదు, నాకు జనరల్ మెడిసిన్ కావాలి, కానీ నాకు రావట్లేదు, నా ర్యాంక్ హైలో ఉంది, అయినా పెట్టేసుకోండి. ఓకేనా, దాని తర్వాత నాకు డర్మటాలజీ కావాలి, పెట్టేసుకోండి. దాని తర్వాత నాకు రేడియాలజీ కావాలి, పెట్టేసుకోండి. ఇవి టాప్ 3 ఒకే రేంజ్లో ఉన్నాయి కాబట్టి పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టుకోండి. దీని తర్వాత నాకు ఓబీజీ కావాలి, పెట్టుకోండి. జనరల్ సర్జరీ కావాలి, పెట్టుకోండి. సో ఆప్తాల్ కావాలి, పెట్టండి. సో ఈఎన్టీ కావాలి, పెట్టేసేయండి. ఇలా ఆప్షన్స్ పెడుతూ పోవాలి. అంతేగాని ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో అనస్థీషియా వచ్చింది నా ర్యాంక్ కాబట్టి నేను అనస్థీషియా నుంచే స్టార్ట్ చేస్తా వెబ్ ఆప్షన్స్. ఓకే, అనస్థీషియా నుంచి స్టార్ట్ చేసి అనస్థీషియా తర్వాత నేను జనరల్ మెడిసిన్ పెడతా. అనస్థీషియా అనే బ్రాంచ్ పెట్టిన తర్వాత జనరల్ మెడిసిన్ పెట్టడం అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. ఎందుకు ఉండదంటే, నీకు జనరల్ మెడిసిన్ వచ్చేంత ప్రయారిటీలో నువ్వు ఉంటే నీ పైన అనస్థీషియా బ్రాంచే నీకు తగిలిపోతుంది, సీట్ వచ్చేస్తుంది. ఇంకా పైన ఈ ఆప్షన్ వరకు నేను వెరిఫై చేయరు. సో నెక్స్ట్ వీడియోలో మీరు పెట్టిన ఆప్షన్స్లలో ఎలా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కాబట్టి ర్యాంక్, క్యాస్ట్, రీజియన్, సీట్ మ్యాట్రిక్స్ వీటితో సంబంధం లేకుండానే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. ఓకేనా, వెబ్ ఆప్షన్ పెట్టాలి. వెబ్ ఆప్షన్ పెట్టే ముందు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఆప్షన్ నెంబర్ 1 బ్రాంచ్ కాలేజ్. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 1 బ్రాంచ్ కాలేజ్. ఇలా నోట్ చేసుకోండి. ఫస్ట్ పెన్ పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకుంటే సీట్ బ్లాక్ చెయ్యరు. నెక్స్ట్ అనుకున్న బ్రాంచెస్ పెడతారు. అండ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనం కంపేర్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు, కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. లేకపోతే ఎక్కడో దగ్గర మిస్టేక్ చేసి ఎక్కడో దగ్గర సీట్ అలాట్మెంట్ మిస్ అయిపోతుంది. అయితే సో నా నుంచి యాజ్ ఎ మెంటర్గా నేను సజెషన్ ఇస్తున్నాను. సో ముఖ్యంగా బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత కాలేజీకి ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత డిస్టెన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఏంటి సార్ డిస్టెన్స్ అంటున్నారు? సో పేషెంట్స్ ఎక్స్పోజర్ కానీ, ఎంత బెడెడ్ హాస్పిటల్ కానీ, ఎలా ఉంది కానీ, ఇవన్నీ కావాలి కదా సార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని ఏ కాలేజ్ సంబంధించి కాలేజ్ వైజ్ మనకు రివ్యూస్ ఉంటాయి కానీ బ్రాంచ్ వైజ్ రివ్యూస్ ఉండవు. ఎవరికీ తెలియదు. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అన్ని కాలేజ్ 30-35 కాలేజీలు ఉన్నాయి అనుకోండి. 30-35 కాలేజీలో ఉన్న ప్రతి బ్రాంచ్కి రివ్యూ కావాలంటే చాలా కష్టం అనమాట. అలా కుదరదు, అలా ఎవరి దగ్గర ఉండదు ఇన్ఫర్మేషన్ కూడా. సో ఒక బ్రాంచ్ ఒక పర్టికులర్ కాలేజీలో బాగుంటే ఇంకొక బ్రాంచ్ బాగుండకపోవచ్చు. సో కాబట్టి ఆ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర ఉండదు. సో మీకు ఆ పర్టికులర్ బ్రాంచ్ కావాలి, ఎలా అయినా చదువుకుంటాను అనుకుంటే చదువుకోండి. ఓకే, బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వండి, కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వండి, నెక్స్ట్ డిస్టెన్స్కే ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సొసైటీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం డాక్టర్ అని అడుగుతాడు, నేను చెప్తున్నాను. ఓకేనా, సో డైరెక్ట్గా రూరల్లో చెప్తున్నాను, ఏ స్పెషలైజేషన్ అలా అడగకుండా మీరు ఏం డాక్టర్ అని అడుగుతారు. అంతేగాని నువ్వు ఏ కాలేజ్ చదివినావు, సో ఎక్కడ చేస్తున్నావు, నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందనే చూస్తారు. ఓకేనా, సో కాబట్టి బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత డిస్టెన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఎలా సార్ మరి వెబ్ ఆప్షన్స్ రెడీ చేసుకోవడం ఎలా సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బ్రాంచ్ ప్రయారిటీని అనుకో. ఓకేనా, బ్రాంచ్ ప్రయారిటీని అనుకో. జనరల్ మెడిసిన్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి జీవీపీ వరకు పెట్టేసి. ఓకేనా, అది గవర్నమెంట్ అయినా పర్లేదు, ప్రైవేట్ అయినా పర్లేదు అనుకుంటే. ఓకేనా, జనరల్ మెడిసిన్ తర్వాత నా ప్రయారిటీ డివిఎల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి జీవీపీ వరకు పెట్టేసాయి. ఓకేనా, దాని తర్వాత రేడియాలజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి జీవీపీ వరకు పెట్టేసాయి. ఓకేనా, దాని తర్వాత ఓబీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి జీవీపీ వరకు పెట్టేసాయి. ఇది ఒక ప్రయారిటీ, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా ఒక ప్రయారిటీ. లేదు సార్ నాకు ఓన్లీ గవర్నమెంటే కావాలి సార్, మొత్తం గవర్నమెంటే కావాలి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ టు
ఒంగోలు మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ టు రేడియాలజీ, సో ఒంగోలు మెడికల్ కాలేజ్. అలా ఓన్లీ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ జనరల్ మెడిసిన్ వచ్చేసరికి ప్రైవేట్లో నుంచి ప్రైవేట్కి జీవీపీ ఇలా పెట్టడానికి ట్రై చేయండి. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రయారిటీ. ఇంకొక ప్రయారిటీ ఉంటుంది, ఓన్లీ కాలేజ్కే అవకాశం ఇస్తారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇందులోనే జనరల్ మెడిసిన్ కావాలి, ఇందులోనే రేడియాలజీ కావాలి, ఇందులోనే డివిఎల్ కావాలి, ఇందులోనే పీడియాట్రిక్స్ కావాలి, ఇందులోనే ఓబీజీ కావాలి, ఇందులోనే జనరల్ సర్జరీ కావాలి, లేదనుకుంటే ఇందులోనే ఆప్తాలు కావాలి, ఇందులోనే ఈఎన్టీ కావాలి. సో ఇలా ఒక సైకిల్ ఉంటుంది. సో ఇదేమో కాలేజీకి ప్రయారిటీ ఇచ్చే విధానం. సో కాబట్టి కాలేజ్కి ఇస్తారా, బ్రాంచ్కి ఇస్తారా, ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సో నా సజెషన్ అయితే బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వండి. కాలేజ్ కన్నా కూడా బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఓకే, సో ఇలా పెడితే మీకు అలాట్మెంట్ ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. అంతేగాని సార్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ని ఫస్ట్ పెట్టకుండా కిందున్న శ్రీకాకుళం అనే కాలేజ్ని ఫస్ట్ పెడతా సార్, శ్రీకాకుళం అనే కాలేజ్ ఫస్ట్ పెడతా, నా పైన ర్యాంకర్ వాడు శ్రీకాకుళం లాస్ట్లో పెడతాడు. సో కాబట్టి వాడికి ఫస్ట్ అలాట్మెంట్ ఇస్తారా, నాకు ఫస్ట్ అలాట్మెంట్ ఇస్తారంటే నీకు ర్యాంక్ బెటర్ ర్యాంక్ ఉంటే నీ కిందున్న వాడికన్నా ముందు అలాట్మెంట్ నీకే ఇస్తారు. ఓకేనా. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది మీ పైన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, టాప్లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క ప్రయారిటీ, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని నీ ప్రయారిటీతో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకేనా, నీ ప్రయారిటీతో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అంతేగాని నీకు నచ్చినట్టు పెట్టుకొని కిందున్న కాలేజ్ లీస్ట్ కాలేజ్ తీసుకెళ్ళి టాప్లో పెట్టడం వల్ల, ఫస్ట్ ఆప్షన్ పెట్టడం వల్ల నాకే ఫస్ట్ అలాట్మెంట్ అవుతుంది అంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉండదు, ర్యాంక్ వైజ్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకేనా, నేను ఒక 100 కాలేజ్ పెట్టా, నువ్వు ఒక 100 కాలేజ్ పెట్టావు, నా 100 ఆప్షన్ ఏదైతుందో అది నీ ఫస్ట్ ఆప్షన్ అయితే నీకు ఫస్ట్ సీట్ ఇవ్వరు. నా 100 చూసిన తర్వాతనే నా తర్వాత నీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చిందా, మీకు అర్థమైందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో అర్థమైతే మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తే కమెంట్ చేయండి. చూసే వాళ్ళకి కూడా ఓకే వీడియోలో కంటెంట్ ఉంది మనం చూడొచ్చు అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో రూల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే 7893947888 నెంబర్ని మీరు వాట్సాప్లో మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.